కదా మరి 16 పట్టిలు పెట్టిందని చెప్పు అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎక్కడన్నా ఏ ప్రాంతం ఇది, ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం? ఇది ఫస్ట్ బండమల్లింగానే తెద్దు. ఇది ఆ ఊరు, ఏ జిల్లా వస్తుందండి? ఇదే ఎద్దు ఇది ఎన్ని వైపులు వెళ్తుందండి? ఇది 2 వైపులు వెళ్తుంది. 2 వైపులు వెళ్తుంది. ఏమైనా పొడుస్తుందా? పడదనా? ఇది ప్రస్తుతానికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? అమ్మనికే ఉండదు మరి. ఏంటికంటే ఇది బాగా పోయేదానికి ఊరి వస్తుంది జనానికి తిరిగి. అవునా? అంటే ఈ ఎద్దు ఎక్కడ జన్మస్థలం ఏది? ఇక్కడ ఇది ఎక్కడ ఉండేది? ఏ ప్రాంతం? ఇంతకు ముందా ఇందనే ఉండే బండి అమ్మలింగ్ అన్నదా. అవునా? ఇప్పుడు అట్లయితే ఈ ఎద్దు ఎంత చెప్తున్నారు అక్షరాలుగా? 70,000 చెప్పామే. 70,000 అంటే 70,000 చెప్పారు. ఏందండి దీని ప్రాముఖ్యత? ఎద్దు ఎంత అంత కెపాసిటీ? గిరక పనులు ఏడాది ఫస్ట్ స్థానం కొట్టింది అనమాట. అది అంటే గిరం పనులు కొని పోతుంది. అంటే ఎన్ని సంవత్సరాల కింద గిరక పని ఫస్ట్ పని కొట్టింది? 2 ఏళ్ళ కింద 2 పనులు గిరక కింద. ఇది ఈ ప్రస్తుతానికి ఏ పనులు గట్టి చేస్తారు మీరు? ఇంకంతే గిరక పని ఒకటి గట్టిగా. అది ఇంకా గెలం పనులు ఇంకంతే మరి అక్కడ వాళ్ళ అట్లయితే మరి తొన్నడమ్మ గానీ పొడదమ్మ గానీ ఏ విధంగా ఉంటుందో? ఏమందో తన్నదా? మీ దగ్గర ఇది ఒకటే ఉంటాయా? ఇంకా రైతుల దగ్గర ఎద్దులు కూడా ఉన్నాయా? ఏది ఒకటే ఉండదు. అవును, రైతుల దగ్గర ఎద్దులు కూడా ఉంటాయా మీ దగ్గర? ఉంటాయి. అవి కూడా మీ ఎంత ఇప్పుడు సీజన్ ఉంది కదా, ఎంత ధర నుంచి ఎంత ధరకు ఉంటాయండి? 1,00,000 కానుంటే 1,20,000, 1,30,000. అవునా? ఎక్కడ ఈ ప్రాంతం? ఇది ఇందువాసి. ఇందువాసి. ఓకే. ఇప్పుడు ఇక్కడ అడగాలంటే మిమ్మల్ని ఈ చుట్టుపక్కల ఏమని అడగాలి మిమ్మల్ని? శేఖర్, ఇందువాసి శేఖర్. ఇందువాసి శేఖర్ అంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పురేగా నా వద్ద లేదా? నీ నెంబర్ నోటెడ్ ఏంటో చెప్పండి. నా వద్ద నోటెడ్ లేదా అని చెప్తాను. ప్రస్తుతానికి ఎద్దుని అమ్ముతున్నారా? అమ్మరాదు అనుకున్నా కానీ దీనికి జత దొరకదనా? జత దొరకదు. ఖరీదుకి వచ్చే ఇచ్చేస్తారు. చెప్తాను సార్, నంబర్ కొట్టుకో. చెప్పండి. 86 39 42 69 01. ఈ ఎద్దుతో పాటు ఇంకా మీ దగ్గర ఏమన్నా ఎద్దులు కూడా ఉన్నాయా? దూడ ఉండదు. ఎక్కడుందండి? ఇంకా అక్కడ ఉంది. ఈ మేత కనిపిస్తుంది ఎవరిదో? నాదే వామ. అంటే ఒక్క ఎత్తుకే పెట్టుకున్నారా? ఏ జాతి అవంటే వస్తావా శివన్న? అవునా? దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఫీల్డ్ పైన ఉన్నారు? 3 ఏళ్ళ. 3 ఏళ్ళైనా? సుమారుగా మీరు అయ్యేట్టుగా ఎద్దులు ఎంత ధరకు అమ్మారు? ఒక్క ఎద్దుని 80-90కి అమ్మనే. ఒక్కొక్క ఎద్దునే? అంటే మీరు ఒంటరి ఎద్దు ఎక్కువ కడుతుంటారు? ఒంటరి ఎద్దు ఎక్కువ ధర. ఓకే. ఈ దూడ గురించి ఎన్ని పళ్ళతో ఉండదు? ఇది పొల్లు వేసలేదు శివన్న. ఇంకా పొల్లు వేయలేదు. దీన్ని ఇచ్చే రకం ఎంత చెప్తారు? ఇది 60,000 చెప్పా. ఎందుకు అంత బిర్రు చెప్తున్నారు? అమ్మరాదు అనుకున్నాను దీన్ని. అది ఇది ఎన్ని రోజులు అయింది మీ దగ్గర ఉండబట్టి? 1 నెల అయింటదన్నా. 1 నెల రోజులైందా? ఇదేమన్నా పండ్లు పోతుందా? అరకు పండ్లు బాగా పండి కొట్టి వస్తుంది బాగా. అవును, మీ గ్రామంలో ఈ దున్న గురించి చెప్పారు. ఏందండి అంత స్పెషల్ ఎద్దు? ఇది అది ఉండ టెంపర్ అట్లా. టెంపర్ అట్లా ఉందా? మరి దీనికి జత అయినా తీసుకుంటారా లేకుంటే? తీసుకున్నామా? ఇస్తాను, తీసుకుంటాను ఉంటుకున్నా. అంతే అంటారా? ఓకే. ప్రస్తుతానికి ఆ శేఖర్ గారు అయితే వీటికి పోషకము దానా చూడొచ్చండి. ఎద్దులకు మేత అయితేనేమి, అదే విధంగా చూపిస్తాను ఇక్కడే పెట్టేసుకున్నారు. అంటే ఆయన నాకు నవ్వు సర్లేదు. ఇది అన్నమాట. మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నర్సింగ్ గారు ఆయన వ్యాపారమే చేస్తారా? ఇంకా ఈ పోషకం కూడా ఎట్లా ఉంటది? వ్యాపారమే చేస్తాడు. వ్యాపారమే చేస్తాడు. మరి వ్యాపారంతో పాటు పోషకం ఎలా ఉంటుంది? తిండి ఏమేమి పెడతారు? తిండి ఉలవ, కొర్రలు, అది అది గోధుమలు తెచ్చినాడు. గోధుమ కూడా మేత కూడా మేత ఎలా ఉంటుంది? మేత ఇది 3 తెల్లని సప్ప ఆమె ఎనుక్కుంది అక్కడ. ఇంత 2 ట్రాక్టర్లు గడ్డి తెచ్చుకున్నాడు. 2 ట్రాక్టర్లు. మామూలు ఎద్దులు రైతులే వాళ్ళు ఒకటి ట్రాక్టర్ అంటారు. ఈయన వ్యాపారం చేస్తూ ఇంత పెట్టుకున్నాడు. వ్యాపారంకి ఇంత పెట్టుకున్నాడు. అది కొరఫొట్టు పెట్టాడు. ఇదే అనమాట. మరి ఆయన దగ్గర సరుకు రైతులకు ఏ విధంగా భరోసా ఉంటుంది? భరోసా ఎద్దు అయితే భరోసా మేము వస్తాడు. అంతే అంటే భరోసా మేము వస్తాడు. ఈ ఎద్దు గురించి ఏమన్నా? ఆ ఎద్దు గురించి నాకేం తెలదు. ఆ మంచికే గొత్తు. ఆ మంచికే గొత్తు. ఆ ఎద్దు గురించి మనకేం తెలదు.
ఈ విధంగా నర్సింగ్ ఇంకా దీన్ని వాడితే దీని గురించి అంత చెప్తా ఆ. ఓకే ఇది అనమాట. ఆ ఏం దూడ మీదకి వస్తుంది ఏంది దాని గురించి? ఏం అది గెరి పట్టింది అది ఉలవదాన తిని బాగా గట్టిగా అయితే అది అవునవును అప్పుడు 4 ఎకరాల ఉలవలు వేసిందా అవునవును 4 ఎకరాల ఉలవలు వేసి బాగా మేపినాడు అది మంచిగా అయితే ఉంది. మంచిగా. మరి రైతులకి భరోసా దీని గురించి ఏ దాని భరోసా ఇస్తాలే దూడ పనులేలా మరి ఇంత దెబ్బ స్పీడ్ ఉంది ఇది. ఓకే రైట్ ఇది అనమాట. కోటకుంది వస్తాడు దానికి ఎక్కతోగలే కాకొస్తా అట్లా లక్ష్మణ్ కూడా మొదలు పెట్టి ఇంకా అయినా నీ గురించి బాగా చెప్పి